మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కూటమి వైసీపీ శ్రేణులు భారీగా మోహరించారు. అరుపులు కేకలతో మున్సిపల్ కార్యాలయ పరిసరాలు దద్దరిల్లాయి. పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువాలు కప్పుకొని మున్సిపల్ సమావేశ మందిరానికి రావడంతో తమ సభ్యులను ప్రలోభపెట్టి పార్టీ కండువాలు కప్పి కుటిల రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బలం లేకున్నా చైర్మన్ పీఠం కోసం టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాల్లో నైతిక విలువల పతనానికి నిదర్శనమంటూ వైసీపీ ఆరోపించింది. తమకు న్యాయం కావాలి అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కౌన్సిల్ హాల్ బయట పరిస్థితి ఈ విధంగా ఉంటే సమావేశం ప్రారంభమైతే ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ప్రతి వ్యూహాల నడుమ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ప్రతిష్టాత్మకంగా మారిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం నుంచి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్షన్స్ చైర్మన్ దేవాదత్ ను పోలీసులు బయటకు పంపించి వేశారు. సభ్యురాలైన కొలికిపోగు నిర్మలని 4 రోజుల క్రితం స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ తిరువూరు ఇన్ఛార్జ్ సోమదాస్ గారితో మాట్లాడాలని చెప్పి తీసుకెళ్లి 4 రోజుల నుంచి వాళ్ళ నిర్బంధంలో ఉంచుకొని దాదాపు కిడ్నాప్ చేశారని చెప్పేసి 1వ వార్డు కౌన్సిలర్ నిర్మల గారి భర్త కొలికిపోగు చంటి గారు రాత్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు పోలీసులు దాని మీద ఎట్లాంటి చర్య తీసుకోలేదు. తన భార్యని తనకు అప్పచెప్పాలని చంటి గారు అడుగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ అనుష, ఏదైతే తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితే మాత్రం ఈ రోజు ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఏదైతే గతంలో కూడా గత వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా తిరువూరు మున్సిపాలిటీని అయితే వైసీపీ కైవసం చేసుకుంది. దాంట్లో ఉన్నటువంటి అధిక మెజారిటీ కూడా గతంలో వైసీపీకి ఉండడంతో కూడా అప్పుడు మున్సిపాలిటీని అయితే మాత్రం వైసీపీ దక్కించుకొని, కానీ ప్రస్తుతం అయితే మాత్రం 20 వార్డుల్లో ఉన్నప్పటికీ కూడా 17 వార్డులు కూడా వైసీపీ ఉండడంతో వైసీపీ దక్కించుకుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అధికారులు రావడంతో కొంతమంది కూడా వైసీపీని వీడి టీడీపీలోకి చేరడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మారిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా చైర్మన్ పదవికి ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్ ఉన్నారో తన ఆ పదవికి రాజీనామా చేయడంతో కూడా ఆ పదవికి ఇప్పుడైతే మాత్రం ఉప ఎన్నిక జరగనుంది. దాంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం తిరువూరు పట్టణంలో ఈ రోజు ఏదైతే చైర్మన్ పదవికి మాత్రం ఎలక్షన్ జరగనుందో దీంతో కూడా అధికారులు అయితే మాత్రం సర్వత్రా ఏర్పాట్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది పోలీసులతో కూడా మున్సిపల్ కార్యాలయం మాత్రం ఎలక్షన్ నిర్వహించారు. దీంతో పాటు అటు ఏదైతే ఎలక్షన్ అధికారి పెట్టినటువంటి కోరంకి అయితే మాత్రం ఈ రోజు 12 గంటల వరకు గడువు ఉంది. ఆ గడువు సమయంలో కూడా అటేపు దానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనాల్సింది. కానీ టీడీపీ అయితే మాత్రం టీడీపీ కూటమి పార్టీగా చేస్తున్న ఆరోపణలు అయితే మాత్రం ప్రధానంగా చూసినట్టు మాత్రం ఏదైతే చైర్మన్ ఎవరైతే కానున్నారో ఆ పదం సంబంధించిన ఒక కౌన్సిలర్ అయితే మాత్రం వైసీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారు. దానికి సంబంధించి కూడా 4 రోజుల క్రితం మాట్లాడాల్సి అని చెప్పేసి ఇంటికి పిలిపించారు. ఆ రోజు నుంచి వరకు చైర్మన్ గా ఎన్నుకున్నటువంటి మనిషి మా కౌన్సిలర్ కనబడటం లేదని చెప్పేసి కూడా గత రాత్రి ఏదైతే తిరువూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన సందర్భం అయితే ఉందని చెప్పేసి మాత్రం కొల్లపూడి శ్రీనివాసరావు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసినట్టు మాత్రం గత కొంతసేపటి క్రితం కూడా ఈ మున్సిపాలిటీ ఏదైతే ఎలక్షన్ సందర్భంగా కూడా కొంతమంది వైసీపీ నేతలను కూడా ఇప్పటికీ కూడా కొంతమంది అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొంతమంది నేతలను కూడా అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేరును అవినాష్ తో పాటుగా మరి కొంతమంది నేతలు కూడా ఘటన ఏదైతే తిరువూరు మున్సిపాలిటీ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ దాంతో కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు కానివచ్చు, అదేవిధంగా
కూటమి నేతలు కానివచ్చు, అదేవిధంగా వైసీపీ నేతల మధ్య అయితే పెద్ద పెద్ద ఆరోపణలు చేసుకోవడంతో కూడా వాగ్వాదాలకు దిగారు. దీంతో కూడా మున్సిపల్ కార్యాలయం అయితే మాత్రం కొంత ఉధృత వాతావరణం చేసుకుంది. ఇటు వైసీపీ కానివచ్చు, ఇటు కూటమి నేతలు కూడా ఒక ఉధృత వాతావరణంతో ఉండడంతో కూడా అటు పోలీసులు కూడా పకడ్బందీ చర్యలు చేపట్టారు. అటు ఏదైతే వైసీపీ సంబంధించి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం, అదేవిధంగా కూటమి నేత అదేవిధంగా తిరువురు ఎమ్మెల్యే ఎవరైతే కొలగపూడి శ్రీనివాస్ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఏదైతే మున్సిపల్ కార్యాలయం రావడంతో ఏదైతే ఇటు వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా కూటమి కార్యకర్తల మాత్రం తోపులాట చోటు చేసుకుంది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఘటనా స్థలాన్ని చేరుకొని వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో కూడా శ్రీనివాస్ ని ఎలా అక్కడికి పంపిస్తారు, ఆ ఎమ్మెల్యే శ్రీనివాస్ కి ఎలక్షన్ నిబంధనలు పాటించమని చెప్పేది కూడా వైసీపీ నేతలు పోలీసులకు వెళ్లి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు శ్రీనివాస్ అయితే పోలీసులు ఎలక్షన్ సహజంగా సాగనీయకుండా వైసీపీ నేతలకే సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మాత్రం ఇటు వైసీపీ నేతలు కూడా ఇటే పోలీసులపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పటికైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం పెద్ద ఎత్తున ఆ వాదాలతో పాటుగా ఎదురుబదురు వాదాలు చేసుకోవడంతో పాటుగా ఇటైపు కూటమి నేతలు అయితే మాత్రం గో బ్యాక్ అవినాష్ అంటూ కూడా పెద్ద ఎత్తున చేశారు. దీంతో కూడా ఏదైతే మున్సిపల్ కార్యాలయం పరిధి ఏదైతే ఉందో అదంతా కూడా అయితే కొంత ఉధృత వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకోలేదు మాత్రం అక్కడి నుంచి అందరినీ నేతలు ఇటు వైసీపీ నేతలు కానీ టీడీపీ నేతలను కూడా పంపించే ప్రయత్నం అయితే చేశారు. దీంతో కూడా ఇప్పటికైతే మాత్రం ఏదైతే మిస్ అయ్యని చెప్పిన కౌన్సిలర్ అవుతున్నారు వాళ్ళు వస్తే కనుక ఎలక్షన్ సాగించే ప్రయత్నం అయితే చేస్తారు. దీంతో కూడా ఈ రోజు సాయంత్రానికి తిరువూరు మున్సిపల్ చైర్మన్ అనేది ఎవరైతే తెలిసే ప్రయత్నం అవుతుంది. కానీ అధిక సంఖ్యలో మాత్రం ఇటేపు కూటమికెళ్ళి అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పేసి మాత్రం ఇటేపు టీడీపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఏదైతే వైసీపీలో వర్గపోరు వల్ల ఆ వైసీపీలో ఉన్నటువంటి కౌన్సిలర్ అందరూ కూడా టీడీపీకి వెళ్లే మద్దతు తెలిపే అవకాశం ఉండడంతో కూడా వీళ్ళందరినీ కూడా వైసీపీ వాళ్ళు రిసార్ట్లు తరలించారు, వేరే దగ్గర ఉంచారు అని చెప్పేసి మాత్రం కూడా చెప్తుంది. దీంతో కూడా వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఎలక్షన్ పాల్గొంటే కనుక ఆ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కానీ వీళ్ళు వస్తారా అనేది మాత్రం మనం కొంచెం. థ్యాంక్ యూ యశ్వంత్.